ఆంటీ, శేఖర్ గారు ఎక్కడున్నారు? లోపలున్నాడమ్మా, వెళ్ళు. ఆ, శేఖర్ గారు, 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 ఇవి మత్తుమందు కదా? మత్తుమందు సీసాలు ఇన్ని ఖాళీగా ఉన్నాయేంటి? డాక్టర్, 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 శేఖర్ గారు, శేఖర్ గారు, డాక్టర్, డాక్టర్, బుల్లెమ్మా, శేఖర్ గారు, బుల్లెమ్మా, బుల్లెమ్మా, శేఖర్ గారు, నేను వచ్చేసానండి. బుల్లెమ్మా, శేఖర్ గారు, నేను వచ్చేసానండి. డాక్టర్, బుల్లెమ్మా, డాక్టర్, చూడండి.
నథింగ్ టు వరీ అమ్మా, హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ. చెప్పాం కదమ్మా, నువ్వేనమ్మా వాడి ప్రాణం. శేఖర్ గారు జాగ్రత్త. బుల్లమ్మా, ఛ! ఈ ప్రయత్నము ఫెయిల్ అయింది. ఆ వైష్ణవి వాళ్ల పాలిట అదృష్ట దేవతగా, నా పాలిట దరిద్ర దేవతగా దాపురించింది. ఇలా అడ్డుపడి పడి చివరికి నా పెత్తనానికే ఎసరు పెట్టేలా ఉంది. వదిలించుకోలేకపోతే నెత్తిన నిప్పుల కుంపటి ఎత్తుకు తిరిగినట్టే అవుతుంది. వీళ్ళ పెళ్ళయ్యేలోపే ఏదన్నా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయాలి. పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టాలి. రాననుకున్నావు కదూ? ద బాస్ ఇస్ బ్యాక్. వెన్నులో వణుకు మొదలైందా? భయం మొదలైందా? నాకేం భయం? భయం లేందే ఉలికి పడ్డారా అత్తయ్య గారు? ఉండాలి, భయం ఉండాలి. కోడలు వస్తుంది అంటే ఈ మాత్రం భయం ఉండాలి. ఇప్పుడు చిటికలకు దడుచుకున్నారు. ముందు ముందు చీమ చిటుక్కుమంటే వణికిపోయేలా చేస్తాను. నేను నీకు భయపడ్డం జరగని పని. భయం లేకపోతే ఎందుకు ఇలాంటి దుర్మార్గపు పనులు చేశావు? మొన్న కరెంటు షాక్ ఇవ్వాలని, నా చెల్లెల్ని ఏదో చెయ్యాలని చూశావు. ఇవాళ శేఖర్ గారికి మోతాదుకు మించి మత్తు మందిచ్చి ఎందుకు పనికిరాని వాణ్ణి చెయ్యాలని ప్రయత్నం చేశావు. నేను ప్రయత్నం చేయడమేంటి? హలో, హ్మ్. ఎంత తెలివైన దొంగ అయినా ఏదో ఒక ఆధారంతో దొరికిపోతాడు అంటారు. హ్మ్. నీ చీర కొంగే నీ ఆనవాళ్ళు చెప్పింది. పారిపోతూ వచ్చి కూడా నేనేం తప్పు చేయలేదు అనడానికి సాక్ష్యం నా కళ్ళు. నా కళ్ళు ఎప్పుడు నన్ను మోసం చేయవు. నువ్వు నన్ను ఎప్పుడూ ఏమార్చలేవు. చూడండి రేఖాదేవి గారు, గంట క్రితం వరకు నా చెల్లెలికి తారక్కి పెళ్లి చేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. శేఖర్ గారి ప్రేమ తెలిసినా కూడా త్యాగం చేద్దామనుకున్నాను. కానీ శ్రద్ధగా విను, మనసుని స్థిరంగా మెదల్చుకో. నేను దూరంగా వెళ్ళిపోతే నా చెల్లెలికి నీ చర్యల వల్ల రక్షణ ఉండదేమోనని భయపడ్డాను. కానీ ఇప్పుడు బలమైన నిర్ణయాన్ని తీసుకున్నాను. నా చెల్లెలతో పాటు ఈ కుటుంబాన్ని కాపాడటం బాధ్యతగా భావించాను. అందుకే శేఖర్ గారిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ నిర్ణయానికి కారణం తమరే. మీ దుష్ట ప్రయత్నాలే.
మీ కుటుంబంలో నేను కలిసిపోయే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు. ఈ క్షణం నుంచి నువ్వు తప్ప అందరూ నా వాళ్ళు. ఆ భావంతోనే మెసులుతాను. ఎవ్వరికి చీమంత అపకారం తలపెట్టినా నేను కొండంతగా విరుచుకుపడతాను. తట్టుకోలేరు అత్తయ్య గారు. ఈ తరం ఆడపిల్లని. మీ తరం ఎత్తులు పారవు. మంచికి ప్రాణం ఇస్తాను. తేడా వస్తే తాట తీస్తాను. వైష్ణవి జపం చేస్తూ మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి అత్తయ్య గారు. ఇది కోడలిగా రాకముందే నాకు చెమటలు పట్టిస్తోంది. వస్తే రానివ్వను, అస్సలు రానివ్వను. ఓటమి నా చరిత్రలో ఉండటానికి వీల్లేదు. ఓటమి నా చరిత్రలో ఉండటానికి వీల్లేదు. ఓటమి నా చరిత్రలో ఉండటానికి. నా మనవడికి 2 సార్లు పునర్జన్మనిచ్చావు తల్లి. ఈవేళ కోడలిగా రావడానికి అంగీకరించి గొప్ప మేలు చేశావమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదమ్మా. జన్మలు పునర్జన్మలు అంతా భగవంతుడి అనుగ్రహం బామ్మగారు. నాదే ఉంది. మీ మనవరాలిగా వరమిచ్చారు. నాకే ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. మనం ఒక్కటైపోతుంటే ఈ రుణాలు కృతజ్ఞతలు ఏంటమ్మా? ఇప్పుడు ప్రేమెంత మధురం సీరియల్లో కానీ కళ్యాణ వైభోగంలో కానీ మనం వింటూ కూర్చుంటే వీడు మొత్తం సీరియల్ పేర్లన్నీ చెప్తాడు. కథలు వివరాలు అన్నీ చెప్తాడు. మనం మాట్లాడుకోవాల్సిన విషయం గురించి మాట్లాడుకుందామమ్మా. మాట్లాడుకోవడానికి ఇంకేముంది అత్తయ్య? తారక్ మిథునలది ఫిక్స్ అయిన పెళ్లి. వీళ్ల నిశ్చితార్థం జరిపిస్తే ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించేయొచ్చు. ఆడపిల్ల తల్లిదండ్రులుగా మాదో కోరిక పెద్దమ్మగారు. చెప్పమ్మా, ఏంటది? ఆడబిడ్డ కట్నం మాత్రం పెట్టనివ్వండి, మా సంతృప్తి కోసం. మీ ఇష్టానికి మీరు ఏం చేయదలుచుకుంటే అది చెయ్యండి. మాకేం అభ్యంతరం లేదు. ఎందుకైనా మంచిది. ఇంకొకసారి ఆలోచించుకోండి బామ్మగారు. ఏ విషయం గురించమ్మా ఆలోచించాల్సింది? లాంఛనాల గురించా, లగ్న ముహూర్తం గురించా? అది కాదు ఆంటీ. మా నాన్న మీతో మాట్లాడిన విషయం. ఓ, దాని గురించి మర్చిపోమ్మా. మేమసలు పట్టించుకునే లేదు. అయినా ఫోన్లో మాట్లాడినప్పుడే చెప్పాను కదమ్మా. మర్చిపోవాలనుకున్నా జీవితకాలం మర్చిపోలేని విషయం ఆంటీ. ఏ విషయంలోనైనా స్పష్టంగా ఉండే తత్వం వైష్ణవేది. అసలు ఆ విషయం చెప్తే మళ్ళీ మొదటికొస్తుందేమో. వెలితిగా ఫీల్ అవ్వకూడదు, బాధపడకూడదు. జనం వెక్కిరింపుగా అనే ప్రమాదం ఉంది. మాకిష్టమై మేం చేసుకుంటుంటే మధ్యలో జనమెవరమ్మా? లోకులు కాకులు అన్నీ బావున్నా ఏదో వంకతో అంటూనే ఉంటారు. నేను నిన్ననే చెప్పాను కదమ్మా, ఇష్టం సొంతమైతే అష్టైశ్వర్యాల కన్నా గొప్ప అని. బుల్లెమ్మా, అంతా దేవుడి చేతిలో ఉంది. మన చేతిలో ఏముంది చెప్పు?
రోజులు గడిచే కొద్దే ఆ విషయాలన్నీ మరుగున పడతాయి. చాలా చాలా గొప్ప మాట అన్నావు బాబు. నీ మంచి మనసుకి ఈ ఒక్క మాటే అర్థం పడుతుంది. ఆ విషయంలో మాకెలాంటి అభ్యంతరాలు లేవు. నీ విషయంలో మరో అభిప్రాయం కూడా లేదమ్మా. నువ్వెలాంటి ఆలోచనలు పెట్టుకోకు. మా తమ్ముడి భార్యగా రావాలన్నదే బలమైన కోరిక. దాని ముందు ఏ విషయమైనా చిన్నదే. చాలా అమ్మా, నువ్వు లేకపోతే మా శేఖర్ జీవితమే లేదు. అందుకే మరో విషయం కూడా మేము ఆలోచించదలుచుకోలేదు. అందరూ ఇంత బాగా అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఆలోచిస్తావేంటి వైష్ణవి? మీ ఆదరణ, మీరు చూపిస్తున్న ప్రేమ నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకెలాంటి సందేహాలు లేవు. సంతోషంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. వైష్ణవి గారు, శేఖర్ మిమ్మల్ని ఇష్టపడిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు మీరు వాడితో పెళ్లికి ఒప్పుకుంటారా అని, ఆ శుభవార్త మీ నోటి నుంచి ఎప్పుడు విందామా అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాల్టితో మా కోరిక తీరిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అని నేనే మీ అందరికీ చెప్పాలి. ఎందుకు? జీవితకాలం తోడుండేలా మీ అక్కని నీకు తోడికోడలుగా తెస్తున్నందుకా? ఆ వాళ్ళ కులగురువు చెప్పిందే ఈ రోజు నిజమైందండి. స్వామి సూర్యకాంతం సీరియల్ లాగా నువ్వు ఆగరా. కాసేపు నీ సీరియల్ గోల్ పక్కన పెట్టి అర్జెంటుగా ఉన్న పడంగా పంతులు గారిని పంచాంగంతో సహా ఇక్కడుండమని చెప్పు. అలాగే అమ్మా. మీరు అలా చెప్తూ ఉంటే లంక బిందెలు ముగ్గేసినంత ఆనందంగా ఉంది పెద్దమ్మ గారు. ఉంటుంది. ఎందుకుండదు? దోచుకు తినటానికి మా ఇల్లు దొరికిందిగా, గుప్త నిధి దొరికినట్టుంటుంది. ఈ ఆనందం ఎంతకాలమో నేను చూస్తా. నీ చీర కొంగే నీ ఆనవాళ్ళు చెప్పింది. చిన్నత్తయ్య, ఆగత్తయ్య. ఏంటత్తయ్య ఇది? అక్కడ చూపించాల్సిన కోపం ఇక్కడ వీటి మీద చూపిస్తున్నావు. వాళ్ళ తలలు పగలగొడతావని ఎదురు చూస్తుంటే వస్తువులు పగలగొట్టి తృప్తి పడుతున్నావా? తృప్తి కాదు, అసంతృప్తి, అసహనం, ఫ్రస్ట్రేషన్. ఓ, F4 అన్నమాట. ఏదైనా అక్కడైతేనే కదా ఆనందం. బయటపడి నా కొడుకు ముందు కైకేయిని కమ్మంటావా? రాముణ్ణి ప్రేమించే భరతుళ్లాంటి కొడుకున్నాడక్కడ. అయితే నువ్వు వాళ్ళని ఏం చేయలేవా? ఇలా నీ కోపం ప్రదర్శిస్తూ నీలాంబరిలా మిగిలిపోతావా? ఈ రేఖ నీలాంబరి కాదు, అపరకాళి. వేటకు పొంచి ఉండే పులి అడుగు వెనక్కి వేసేది వేగం పెంచటానికి, పంజా విసరడానికి. దూసుకు వెళ్లే బాణం ముందు వెనక్కే వస్తుంది. అయితే ప్లానింగ్లోనే ఉన్నావన్నమాట. చెప్పత్తా, నీ సంతోషం కోసం
నీ ఫేస్లో నవ్వు చూడడం కోసం నువ్వేం చేయమంటే అది చేయడానికి నేను రెడీగా ఉన్నానత్త. ఎంగేజ్మెంట్ ఎలాగైనా ఆపుదామత్త. టైం లేదశోక్. ఇది ఇంకొకరి వల్ల అయ్యే పని కాదు. స్ట్రెయిట్గా నేనే వార్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతా. ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో నేను చూస్తా. ఎలా అత్తా? అడగద్దు. రేఖకి చెప్పే అలవాట్లేదు. విజువల్గా చూసి ఎంజాయ్ చేయి. నన్ను కాదని ఈ ఇంట్లో ఏ కార్యం జరగదు. అలాంటిది శుభకార్యమా? హ, సమస్య లేదు. తేరుకోకుండా తిరిగి ప్రయత్నం చేయకుండా వాళ్ళని చక్రబంధంలో ఇరికిస్తాను.